హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేము ఈరోజు సండే అని పెద్ద హోటల్కి లంచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. చక్కగా లంచ్ చేసాం. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా సందర్భంలో ఫ్యామిలీతో బయటికి లంచ్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు పరిస్థితిని బట్టి హోటల్లో ఫుడ్ బాగుంటలేదు. అయినా కానీ మంచి హోటల్ ఎన్నుకొని వెళ్తే మనసు ఫ్రీ అయ్యిద్ది. మళ్ళీ హ్యాపీగా ఉంటాం. ఫ్యామిలీతో వారానికో నెలకో 10 రోజులకో ఒకసారి లంచ్ కానీ డిన్నర్ కానీ కలిసి చేస్తే బాగుంటుంది. ఇళ్ళల్లో ఇప్పుడు చేయలేని పరిస్థితి కదా ఫ్రెండ్స్. ఎన్నెన్ని ఐటమ్ వండాలంటే ఇంట్లో కూడా ఇబ్బందే. అందుకని అన్నిటికన్నా బెస్ట్ అంటే హోటల్కే. మనం అక్కడ తిన్నా తినకపోయినా ఫ్రెండ్స్ వెళ్ళి వస్తే మనసు చాలా ఫ్రీ అయ్యిద్ది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం హెవీగా రోజు ఎక్కువ తిన్నా కానీ బాడీ ఆ బరువుని ఆ భారాన్ని మొయ్యలేదు. అందుకని ఫ్యామిలీతో కలిసి ఎప్పుడన్నా వెళ్తూ ఉంటే తినకపోయినా హ్యాపీగా ఉంటాం. మనం మన గురించి కాకుండా మనవాళ్ళ గురించి బ్రతికితే వాళ్ళల్లో కళ్ళల్లో సంతోషం చూసి మన ప్రశాంతంగా మన మనసు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఎవరి గురించి వాళ్ళు బతకకుండా ఫ్యామిలీ గురించి పిల్లల గురించి బ్రతుకుతుంటే అదో థ్రిల్లు. ఈరోజైతే చాలా ప్రశాంతంగా ఉంది బయటికి వెళ్ళినందుకు. మా హస్బెండ్కి కూడా ఈ మధ్యలో కొద్దిగా బాగాలేదు హెల్త్, అందుకని వెళ్ళాము. హ్యాపీగా పార్క్ కూడా వెళ్ళి తిరిగేసి వచ్చాము. దుర్గమ్మ చెరువు అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. కొన్ని ఫొటోస్ దిగాము, చిన్న వీడియోస్ చేసుకున్నాను. అక్కడ స్నాక్స్ కూడా తిన్నాము మా బాబుతో. ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో ప్రాబ్లం వల్ల మనసు చాలా బాధపడుతుంది ఒక్కొక్కసారి. ఇట్లా పార్కులకి వెళ్తే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏవి ఎన్ని ఉన్నా మనసులో ఫ్యామిలీలో ప్రశాంతంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లాలు, ఈ కష్టాలు, కన్నీరు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అన్నీ పక్కన వారేసి ఏ రోజుకి ఆ రోజు హ్యాపీగా ఉంటాం కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. నేను అలా ఉంటా కూడా. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా ముఖానికి నవ్వు రాసుకొని. బాయ్, సీ యూ.